హలో ఫ్రెండ్స్, నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఖైరతాబాద్ గణేష్ 2024 డే 3 ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో రైట్ నో వచ్చేసి నిన్న నైట్ అయితే ఎస్టర్డే ఖైరతాబాద్ గణేష్ యొక్క స్టీల్ అయితే వచ్చేసింది ఇక్కడికి. నిన్న లారీలో అయితే వచ్చేసింది. సో లారీలో తీసుకొచ్చిన స్టీల్ వర్క్ అయితే ఇలా జరుగుతుంది ఇక్కడ. సో స్టీల్ తీసుకొచ్చిన వాటిని కట్ చేసుకున్నారు. సో కట్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ యొక్క బేస్మెంట్ అయితే ఇది చేస్తున్నారు. సో ఇది బేస్మెంట్ ఇది. సో దీని మీదనే మనకు ఖైరతాబాద్ గణేష్ 2024లో దీని మీదనే ఈ బేస్మెంట్ మీదే ఖైరతాబాద్ గణపతిని నిలబెడతారు. సో ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద జాకీలతోటి చాలా పెద్ద కటింగ్ చేసి ఇక్కడైతే మన బేస్మెంట్ అయితే తయారు చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంది ఇది. సో ఇదే బేస్మెంట్. సో దీని మీదనే మనకు ఖైరతాబాద్ గణపతిని నిలబెడతారు. సో చిన్న చిన్న ముక్కలుగా పట్టీలన్నీ కట్ చేసుకుని ఇట్లా స్క్వేర్లో అయితే ఒకటి తయారు చేశారు. సో దీని మీదనే మనకు ఖైరతాబాద్ గణపతి అయితే నిలబెడతారు. సో ఈసారి వచ్చేసి 70 ఫీట్ల ఖైరతాబాద్ గణపతి అయితే ఇదే బేస్మెంట్ అయితే నిలబెడుతుంది. సో బేస్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. సో ముక్కలుగా పట్టీలన్నిటికీ కట్ చేసుకొని సో ఇక్కడ చూసుకుంటే పట్టీలని ముక్కలుగా కట్ చేసుకున్నారు. సో ముక్కలుగా పట్టీలన్నిటి కట్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్లో అయితే తీసుకొస్తారు. సో ఇక్కడ చూస్తే పట్టీలని చూస్తే సో ఇట్లా చేసుకున్న పట్టీలన్నీ ముక్కలు కట్ చేసి ఇట్లా స్క్వేర్ షేప్లో అయితే తయారు చేస్తారు. సో ఇక్కడ వచ్చేస్తుంది కదా, ఇది ఒక స్క్వేర్ ఇది. సో దీని మీదనే స్క్వేర్ మీదనే ఖైరతాబాద్ గణపతిని నిలబెడతారు. సో దీని మీదనే మొత్తము స్టీల్ వరకు అయితే ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది అంతా కంప్లీట్ కావడానికి అయితే 70 డేస్ పడుతుంది. సో డే 3 ప్రాసెస్ అయితే ఇలా ఉంది ఇక్కడ. సో బేస్మెంట్ అయితే చాలా గట్టిగా తయారు చేశారు. సో 70 ఫీట్ల గణపతి అయితే తయారు చేయాలంటే సో దేని మీద నిలబడుతుంది. సో చాలా గట్టిగా ప్రాసెస్ ఉంది. సెక్యూరిటీ కూడా చాలా పెట్టారు. भैया कब शुरू करते हैं फिर से स्टार्ट है ना? इसके बाद कब नेक्स्ट क्या करें? సో నెక్స్ట్ అప్డేట్ డే 4 గురించి అయితే నేను రేపు వేసి ఇస్తాను. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.